నమస్కారం అండి. మాటే మంత్రంలో నేను మీ మాధవి. తక్కువగా మాట్లాడే మనుషులు ఉత్తమ పురుషులు. విద్య నీడలాంటిది. మన నుండి దానిని ఎవ్వరూ వేరు చెయ్యలేరు. అందరినీ ప్రేమించండి. కొందరిని మాత్రమే నమ్మండి. కానీ ఎవ్వరినీ మోసం చేయకండి. సద్గుణాన్ని మించిన సౌందర్యం లేదు. పిలుపు ఏదైనా ప్రేమగా ఉండాలి. బంధం ఏదైనా అనుబంధంగా ఉండాలి. విభేదాలు ఎన్ని ఉన్నా విడిపోకుండా ఉండాలి. ఒకసారి నీ నమ్మకాన్ని వమ్ము చేసిన వారిని ఇంకెన్నడూ నమ్మకు. బాధే బలవంతుణ్ణి చేస్తుంది. వైఫల్యమే వివేకాన్ని నేర్పుతుంది. శరీరం బలహీనపడినప్పుడు అసూయ, ఈర్ష్య, ద్వేషం, పగ, కోపం ఇలాంటి వ్యాధులన్నీ బయటపడతాయి. నీ శత్రువుల మాటలు విను. ఎందుకంటే నీలోని లోపాలు, తప్పులు అందరికంటే బాగా తెలిసేది వాళ్ళకే కాబట్టి. డబ్బుతోనే కొనే వస్తువులను కొనడం మంచిదే. కానీ డబ్బుతో కొనలేని వస్తువులను పోగొట్టుకోవడం మాత్రం మంచిది కాదు. కొత్త స్నేహితులు పదాల వంటివారు, కానీ పాత స్నేహితులు అక్షరాల వంటివారు. అక్షరాలను మర్చిపోకండి. ఎందుకంటే పదాలను చదవాలంటే అక్షరాల అవసరం ఉంటుంది. నాణాలు శబ్దం చేస్తాయి, కానీ రూపాయలు నిశ్శబ్దంగా ఉంటాయి. అలాగే నీ విలువ పెరిగినప్పుడు మాట్లాడడం తగ్గించు. నిన్ను నువ్వు నమ్ముకున్న ప్రతిసారి విజయం నిన్ను వరిస్తుంది. ఒకరిపై ఆధారపడిన ప్రతిసారి నిన్ను నువ్వు నిందించుకోవలసి వస్తుంది. ఎందుకంటే స్వశక్తిని మించిన ఆస్తి లేదు. మూర్ఖుడి ప్రశంస కన్నా బుద్ధిమంతుడి తిట్లు మిన్న. మీ మనస్సు ఉన్నతమైన ఆలోచనలతో, భావాలతో నిండి ఉన్నప్పుడు అదే మిమ్మల్ని ధీరులుగాను, నాయకులుగాను మారుస్తుంది. జీవితం ఎప్పుడూ సవాళ్లను విసురుతూనే ఉంటుంది. వాటిని ఎదుర్కొని నిలిచిన వారికే విజయం సొంతమవుతుంది. కష్టాలను ఎదురించే దమ్ము, బాధలను భరించే ఓర్పు ఎప్పుడైతే నీలో ఉంటాయో అప్పుడు జీవితంలో నువ్వు గెలవబోతున్నావని అర్థం. గెలిచి తీరుతావనేది సత్యం. భయపడుతూ కూర్చుంటే బ్రతకలేవు. తప్పో ఒప్పో చేసి చూడు. గెలుపైతే నిన్ను ముందుకు నడిపిస్తుంది. ఓటమి పాలైతే తర్వాత ఏమి చెయ్యాలో నేర్పిస్తుంది. చదువు ఉందని గర్వపడకు. చదువు లేదని బాధపడకు. చదువు ఉన్నా లేకపోయినా సంస్కారం ఉంటే జీవితంలో పైకొస్తావు. నువ్వు వృధా చేసిన ప్రతి నిమిషము భవిష్యత్తులోని అదృష్టాన్ని తారుమారు చేస్తుంది.
ప్రశ్నించనిదే సమాధానం దొరకదు, ప్రయత్నించనిదే కోరుకున్నది దక్కదు, అడుగు వేయనిదే జీవితం ముందుకు సాగదు. నీరు ఎంత అమూల్యమైనదో బావి ఎండిపోయే వరకు తెలియదు. కాలం కంటే విలువైన పదార్థం ఈ ప్రపంచంలో ఏదీ లేదు. అంతకంటే దుర్వినియోగం చేయబడేది కూడా ఏదీ లేదు. Please like, share, comment and subscribe. Thank you so much for watching this video.